అలా బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి ఆ ప్రాజెక్ట్ కోసం ఎన్నికల కన్నా బహుశా నాకు తెలిసి ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో ఆ టీం ఆ రోజే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చింది. సరే మేము ఏం చెప్పినా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాదంటది, కానీ అధికారులు ఉన్నారు కదా. ఇప్పుడు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి యువరాజ్ గారు వారున్నారు. గతంలో ఏపీఐసి ఎండీగా అలాగే కమిషనర్ ఇండస్ట్రీస్గా పనిచేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వీరందరూ అప్పుడు వచ్చినటువంటి బీపీసీఎల్కి సంబంధించినటువంటి అధికారులను తీసుకొని వెళ్ళి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు విజిట్కి వారిని తీసుకెళ్లారు లేదా అడగండి ఒకసారి. ఏదో ఈయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వాళ్ళు పరిగెట్టుకొని వచ్చేసారని చెప్పి వారు ప్రచారం చేసుకునేటువంటి విధానం, అంటే ఇందాక చెప్పినట్టు మార్కెటింగ్లో మరి వారిని మించినటువంటి వారు లేరు. అది వచ్చినా రాకపోయినా ముందు పబ్లిసిటీ అనేటువంటిది ఇంపార్టెంట్. సినిమా రిలీజ్ అయినా అవ్వకపోయినా ముందు పబ్లిసిటీ చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు తప్పన ఆ రకంగా చేస్తూ ఉన్నారు. రావాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ కొత్త పరిశ్రమ వచ్చినా, ఏ పెద్ద రిఫైనరీ వచ్చినా ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, నలుగురు ఉపాధి కలుగుతుంది అనేటువంటిది మా తాపత్రయం. నేను అనేక సందర్భాల్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా పరిశ్రమల స్థాపనకు సంబంధించి మా తాలూకు విధానాన్ని ఆ రోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచనని మీకు అనేక సందర్భాల్లో చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎప్పుడు సమావేశం అయినా సరే మాకు చెప్పినటువంటి మాట, ఏది ఫైనల్ అయినంత వరకు వారు పెట్టుబడి పెడతారని చెప్పి నిర్ధారణకు వచ్చి మన దగ్గర అన్ని రకాలైనటువంటి భూమి కానీ సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా మనం ఇచ్చినంత వరకు ప్రకటన చేయొద్దు అని చెప్పేవారు. ఎందుకంటే చెప్పిన తర్వాత రాకపోయారు అనుకోండి, సపోజ్ ఉదాహరణ బీపీసీఎల్ ఉంది. దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నారు వారు. దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, సముద్ర తీరం కలిగినటువంటి అనేక రాష్ట్రాల్లో ఎక్కడ అనుకూలంగా ఉంటుంది అనేటువంటి దాని మీద వారు తిరుగుతూ ఉన్నారు. ఉదాహరణ కేరళలోనో, తమిళనాడులోనో, లేదా కర్ణాటకలోనో, లేకపోతే మన దగ్గరే అవ్వాలని నా కోరిక. రేపు పొద్దున్న పొరపాటున ఏదన్నా వేరే నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? సో ఏది ఏమైనప్పటికీ ప్రజలకి మంచి జరగాలనేటువంటిది మా తాపత్రయం. సరే, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, ఇచ్చినటువంటి దాన్ని వారికి ఉపయోగపడేటువంటి విధంగా ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాని మీద వారు ఆలోచన చేయాలనేటువంటిది మా కోరిక. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలనేటువంటిది మా కోరిక. వారు అమలు చేయాలని చెప్పి వారి మీద ఒత్తిడి తీసుకొని వస్తాం. ఎందుకు ఈ రకమైనటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయంటే, నిన్న కాక మొన్న జీవో నెంబర్ 29 రిలీజ్ చేశారు, మీ అందరికి తెలుసు. ఎందుకంటే మా ప్రెస్టీజియస్ వెల్ఫేర్ స్కీమ్స్లో మేము అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి అనేటువంటిది ఒక ప్రెస్టీజియస్ వెల్ఫేర్ స్కీమ్గా మేము దాన్ని చేపట్టి దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచార కార్యక్రమాల్లో, ప్రచార సభల్లో వారి సూపర్ 6ని 10 సార్లు ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేసిన దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి, అంటే ఆ రోజు మేము ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తల్లికి మాత్రమే ఇస్తుంది 15,000, ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి 15,000 మాత్రమే ఇస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 అన్నాడు లేదా? కానీ జీవో వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు లేకెత్తాయి. సరే, ఇస్తారా లేదా అనేటువంటి పక్కన పెడదాం. కొన్ని అనుమానాలకి కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం నిన్న చెప్పుంటుంటే కొన్ని అనుమానాలు నివృత్తి అయ్యాయి.